హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ వైబ్స్. చాలామంది నన్ను ఒక డౌట్ అడుగుతున్నారు. మేడం, జాబ్ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? టైం ఉండటం లేదు, ఫోకస్ అసలు కుదరటం లేదు, ఏం చేయాలి అని. ఈరోజు మీకోసం కంప్లీట్ ప్రాక్టికల్ గైడ్ చెప్తాను. బట్ బిఫోర్ దట్ నేను ఒక 4 విషయాలు చెప్తాను. ఈ 4 విషయాలు మీరెప్పుడు మీ మైండ్లో ఉంచుకోండి. ఈ విషయాలు మీ మైండ్ని రీవైరింగ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రయత్నించకుండా చిన్న గెలుపు కూడా సాధ్యం కాదు. ప్రయత్నిస్తే గెలుపు ఎప్పుడూ అసాధ్యం కాదు. గొప్ప గొప్ప స్థాయికి చేరిన వారందరూ అక్షరానికి తల వంచిన వారే. శ్రమించాలి, కష్టపడాలి, ఓడిపోవడానికి వీల్లేనంతగా కష్టపడాలి. కానీ ఇదంతా చాలా స్మార్ట్గా చేయాలి. గెలుపుకు సూత్రం నమ్ము, గెలువు. మిమ్మల్ని మీరు కిందకి తోసేసుకోకండి. మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. అప్పుడు మీరు మీ లక్ష్యాన్ని చేరగలరు. జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కామన్గా ఒక ఫీలింగ్ ఉంటుంది. టైం సరిపోవడం లేదు. ఇలా ఎందుకు అనిపిస్తుందో తెలుసా? ముఖ్యంగా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి క్లియర్గా ప్లాన్ లేకపోవడం, రెండవది డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉండటం. ఇవి ఫిక్స్ చేస్తే మీకు డైలీ 1 or 2 hours ప్రిపరేషన్ టైం కనపడుతుంది. వర్కింగ్ క్యాండిడేట్స్ కోసం నేను బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మార్నింగ్ 1 hour ఆర్ 2 hours మీకు ఉన్న టైంని బట్టి కాన్సెప్ట్ని నేర్చుకోండి, న్యూ టాపిక్స్ని నేర్చుకోండి. తర్వాత ఈవినింగ్ ఆర్ నైట్ 1 hour ప్రాక్టీస్కి అలాట్ చేయండి. అలానే వీకెండ్లో 1 hour రివిజన్స్ ప్లస్ మాక్ టెస్ట్ కోసం ఫోకస్ చేయండి. ఇది సింపుల్ అండ్ ప్రాక్టికల్, 100% ఫాలో చేయగలిగే ప్లాన్. మార్నింగ్ టైం ఎందుకు చెప్పానంటే బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, డిస్ట్రాక్షన్స్ జీరోగా ఉంటాయి. కాబట్టి న్యూ టాపిక్స్, కాన్సెప్ట్స్ మార్నింగ్లో చదవడం చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలానే కేవలం 60 minutes అయినా అది చాలా క్వాలిటీ టైం అవుతుంది. జాబ్ నుంచి వచ్చాక మన మైండ్ సెట్ ఒకేలా ఉండదు. అక్కడున్న టెన్షన్స్ బట్టి మన మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకే నైట్లో హెవీ రీడింగ్స్ పెట్టుకోవద్దు. జస్ట్ MCQs, PYQs, స్మాల్ పజిల్స్ లాంటివి చేయండి. ఈ లైట్ ప్రాక్టీస్ కూడా మీ ప్రాక్టీస్లో చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ ఫోకస్కి బెస్ట్ ట్రిక్ ఏంటంటే 25 minutes చదవండి, 5 minutes స్మాల్ బ్రేక్ తీసుకోండి. ఈ బ్రేక్లో మీరు జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని కూర్చొని మీరు ఏం చదివారో అది ఒక్కసారి రివైజ్ చేయండి. ఇలా 3 cycles చేస్తే మీకు 1 hour కంప్లీట్ అవుతుంది. అంటే మీరు 1 hour ఫుల్ ఫోకస్తో ఒక టాపిక్ని చదివినట్టు అన్నమాట. కంటిన్యూస్గా చదవడం కంటే ఇది సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫోన్ అంటే మనకి బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్. సో జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాట్సాప్ని మ్యూట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ని లాగౌట్ చేయండి. ఒక వీడియో చూసి ఇంకో వీడియో పూల్ అవాయిడ్ చేయండి. ఇవి రిమూవ్ చేస్తే మీకు ప్రిపరేషన్ టైం డబుల్ అవుతుంది. చాలామంది నెంబర్ ఆఫ్ బుక్స్ తీసుకుంటారు, నెంబర్ ఆఫ్ PDFs తీసుకుంటారు. ఇవి ఎవ్వరూ కంప్లీట్ చేయరు. వర్కింగ్ పీపుల్కి బెస్ట్ రూల్ ఏంటంటే రీడ్ లెస్ మెటీరియల్స్, మోర్ టైమ్స్, 1 book, 1 ప్రాక్టీస్ సోర్స్. ఇవి చాలు ప్రిపరేషన్కి. అలానే ఇక్కడ నేను మీకు కంప్లీట్గా వీక్లీ ప్లాన్ ఇస్తున్నాను. ఇట్ ఈస్ ఎ సింపుల్ ప్లాన్. ఈ ప్లాన్ మీరు ఫాలో చేస్తే 3 monthsలో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వర్కింగ్ క్యాండిడేట్స్ ఆల్రెడీ డిసిప్లైన్డ్. ఆఫీస్ టైంకి వెళ్ళడం కూడా ఒక డిసిప్లైనే. అదే డిసిప్లైన్ స్టడీకి అప్లై చేస్తే మీరు డెఫినెట్లీ క్రాక్ చేస్తారు. మీ హార్డ్ వర్క్ వాల్యూ ఎప్పుడూ డబుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వారి కోసం స్పెషల్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎక్కడ డిఫికల్టీ వస్తుందో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో మీ డౌట్ మీద చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కాంపిటేటివ్ వైబ్స్ని.